పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయం చేస్తూ వచ్చిన విధానము కొరకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా మధ్యలో ఉంచబడిన ప్రభు వలన బట్టి మీకు స్తోత్రములు. ఆరాధనలో భాగంగా ప్రభు వలన సమీపించక మునుపు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతురమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించ, అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయటకే మాత్రం అర్హత లేనివాడను. ప్రభు, మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ శిలువ చాటును మరుగుపరుచుకుని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనమని మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. నువ్వు పలుకొలసిన దాన్ని నీకు బోధించదని మీరు సెలవిస్తూ వచ్చిన మాటను ప్రభువా మీరు నా పక్షంగా నెరవేర్చండి. దయగలిగిన మా ప్రభువా, మీ పరలోకపు సింహాసనం నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మాలో ఉన్న లోపాలను మేము గ్రహించి సరి చేసుకోవడానికి, అలాగే యోగ్యంగా ప్రభు వల్ల పాలుపొంపులు పొందడానికి మీ కృపనివ్వండి. మీ వాక్యము ద్వారా మేము ఆదరించబట్టకు, ధైర్యపరచబట్టకు, బలపరచబట్టకు మీరే కృపనివ్వండి. ప్రతి విధమైన ఆటంకాన్ని దూరపరచండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని మీ వాక్యన రాయబడిన మాట ప్రకారం అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. మీ ఆత్మ సంచారం మాతో కూడా ఉంచండి. మీరే అన్ని విషయాలు మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని, మీ ప్రజల వాక్యాన్ని ఎంతో శ్రద్ధతో విని దీవించబట్టకు సహాయపడమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 61 2వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. 61వ కీర్తన 2వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుందాం. నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో అంత అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. మనము ఆరాధన వర్తమానంలో అంత అనే మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. మరి ఈ సమయంలో ప్రభు ప్రజలంగా ప్రభు బలను సమీపించక మునుపు అంత అనే మాటను ఆధారం చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని చోట్ల అంత అనే మాట వ్రాయబడ్డట్లు మనము గమనించవచ్చు. ఈ సమయంలో అంత అనే మాట రాయబడిన 5 సందర్భాల్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూద్దాం. మొదటిగా 61వ కీర్తన 2వ వచనములో అంత అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఈ వచనము 2వ భాగంలో భక్తుడు అంటున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని. ఎక్కలేనంత అనే మాట ఈ వచనములో వ్రాయబడి ఉంది. మొదటి మాట ఏంటంటే ఎక్కలేనంత. భక్తుడైన దావీదు దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కడము అనేది లేక ఎక్కించబడ్డము అనేది ఏం చూపిస్తూ ఉంది అంటే,
ఎదగడాన్ని చూపిస్తూ ఉంది. ప్రభు ప్రజలంగా మనము దినాలు గడిచే కొలది దేవునిలో, దేవుని విషయాల్లో ఎదుగుతూ ఉండాలి. మనము అభివృద్ధి పొందుతూ ఉండాలి. మనము వర్ధిల్లే వారంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని భక్తుడు దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు. ఇదేం చూపిస్తుంది అంటే ఎదుగుదలను చూపిస్తూ ఉంది. ప్రభు ప్రజలంగా మనము కూడా ఎదగాలి. దినాలు గడిచే కొలది ఎదుగుతూ ఉండాలి. పుట్టిన బిడ్డ దినాలు, మాసాలు గడుస్తూ ఉన్నప్పుడు ఎదిగితే తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది. ఎదగకుండా అలాగే ఉయ్యాల్లో ఉన్నాడనుకోండి, మరి ఆ బిడ్డ సంవత్సరాలు గడుస్తున్నా కూడా లేవడం లేదు, నడవడం లేదు, మాట్లాడడం లేదు, మరి అలానే ఉయ్యాల్లోనే ఉంటున్నాడు అనుకోండి, అలాంటి బిడ్డను బట్టి తల్లిదండ్రులకు ఏముండదు, సంతోషం ఉండదు. మన జీవితంలో మనము దేవునిలో ఎదగకుండా ఉంటే మనల్ని బట్టి దేవునికి సంతోషం ఉండదు. మనం ఎదిగినప్పుడు, ఎదుగుతూ ఉన్నప్పుడు మనల్ని బట్టి దేవుడు ఆనందపడుతూ ఉంటాడు. మన జీవితంలో ఎదగాలి అనే సంగతి మనకు వాక్యము తెలియపరుస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఇక్కడ సమూయేలును గురించి ఏం రాయబడిందంటే, బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అని రాయబడింది. సమూయేలు యెహోవా సన్నిధిలో ఉన్నాడు. యెహోవా సన్నిధిలో ఉన్నాడు అంటే తాను మరి దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుతూ ఉన్నాడు. మరి ఇక్కడ 21వ వచనంలో ఎదుగుచుండెనని చెప్పి రాయబడింది. 26వ వచనంలో బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు అని రాయబడింది. ఇంకను ఎదుగుచు. గమనించండి, 21వ వచనంలో ఎదుగుచుండెను అని చెప్పి రాయబడింది. 26వ వచనంలో ఇంకా ఎదుగుచున్నాడని చెప్పి రాయబడింది. అంటే దినాలు గడిచే కొలది తన ఎదుగుదల పెరుగుతూ వచ్చింది, పెరుగుతూ పోయింది. అంటే పెరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. పిల్లలు, మన జీవితంలో కూడా మరి రక్షించబడిన తర్వాత దినాలు గడిచే కొలది మనము దేవునిలో, దేవుని విషయాల్లో ఎదుగుతూ ఉండాలి. మనము మరి ఈ దినము దేవుణ్ణి కొంత ప్రేమించాము. ఒక వారం తర్వాత మరి మనము ప్రభువును ఇంకెక్కువగా ప్రేమించాలి. ఒక మాసం తర్వాత ఇంకా ఎక్కువగా ఆయన్ను మనం ప్రేమించాలి. అట్లా మనము దినాలు గడిచే కొలది దేవుణ్ణి ప్రేమించుటలో ఎదగాలి. అంతేకాదు, మనము మరి ఈ దినము దేవునికి కొంచెం మహిమ తీసుకొచ్చామనుకోండి, ఒక వారం తర్వాత ఇంకెక్కువైన మహిమను దేవునికి తీసుకుని రావాలి. ఒక మాసం తర్వాత ఇంకా అధికమైన మహిమను మనం తీసుకుని రావాలి. అట్లా దినాలు గడిచే కొలది మనము దేవునికి మహిమ తీసుకొచ్చే విషయంలో ఎదగాలి. అలాగే మరి మనము ఈ దినము కొంచెం దేవుని ప్రేమించామనుకోండి, ఒక వారం తర్వాత ఇంకెక్కువగా ఆయన మనం ప్రేమించాలి. ఒక మాసం తర్వాత ఇంకా అధికంగా ఆయన మనము మరి ఈ దినము దేవునికి మనం కొంచెం సంతోషం కలిగించాము, ఒక వారం తర్వాత ఇంకెక్కువైన సంతోషాన్ని కలగజేయాలి. మాసం తర్వాత
ఇంకెక్కువైనా సంతోషాన్ని కలగజేసే వారంగా ఉండాలి. అలాగనే మనము దేవుని సంతోషపరిచే విషయంలో ఎదుగుతూ ఉండాలి. ఈ రీతిగా మనము దేవుని కొరకై ఆసక్తి కలిగి ఉండే విషయంలో, దేవుని కొరకు నమ్మకంగా జీవించే విషయంలో, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే విషయంలో, దేవుని మీద ఆధారపడే విషయంలో, దేవునికి ప్రాముఖ్యతనిచ్చే విషయంలో, ఈ విషయాలన్నిట్లో మనము దినాలు గడిచే కొలది ఏమవుతూ ఉండాలి? ఎదుగుతూ ఉండాలి, ఎదుగుతూ ఉండాలి. ప్రియులారా, మనము ఇట్లా దేవుని విషయాల్లో ఎదిగినప్పుడు మరి దేవుడు ఎంతో మనల్ని బట్టి ఆనందించేవాడుగా ఉంటాడు. అయితే మనము దేవుని విషయాలు ఎదగాలి అంటే మనం ఎలా ఉండాలి? ఇక్కడ సమూయేలును మనం చూస్తున్నాం. సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అనే మాటను. సమూయేలు యెహోవా సన్నిధిలో ఉన్నాడు కాబట్టి తాను ఏమవుతున్నాడు? ఎదుగుతూ ఉన్నాడు. అంటే సమూయేలు యెహోవా సన్నిధిలో మరి యెహోవాతో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి తాను ఎదుగుతూ వచ్చాడు. అలాగే మన జీవితంలో దేవునితో సహవాసం చేస్తే ఏమవుతాము? ఎదుగుతాం. ఎంతగా దేవునితో సహవాసం చేస్తామో అంతగా మనము దేవుని విషయాల్లో ఎదుగుతాము. ప్రియులారా, మనము దేవునితో సరైన విధానంలో సహవాసం చేయకపోతే ఏం జరుగుతుంది అంటే దేవుని విషయాల్లో మనం ఎదగము, దేవునికి వ్యతిరేకమైన విషయాల్లో మనం ఎదుగుతాం. గమనించండి, దేవునితో సరైన విధానములో సహవాసం చేసేవారేమో దేవుని విషయాల్లో ఎదుగుతూ ఉంటారు. దేవునితో సరైన సహవాసం చేయకుండా ఎవరైతే ఉంటారో వారు దేవునికి వ్యతిరేకమైన విషయాలు ఎదుగుతారు. వాక్యం మనం గమనించవచ్చు. మరి ఆదికాండము 37వ అధ్యాయములో యోసేపు యొక్క అన్నలను గురించి రాయబడింది. వీళ్ళు యోసేపు మీద పగబెట్టుకున్నట్లుగా మనము గమనించవచ్చు. తోటి సహోదరుని మీద పగ పెట్టుకోవడం అనేది దేవునికి వ్యతిరేకమైన విధానం. గమనించండి, ఈ యోసేపు యొక్క అన్నలు దేవునితో సరైనటువంటి సహవాసం లేనివారు కాబట్టి వారి జీవితంలో మరి దేవునికి వ్యతిరేకమైన విషయంలో ఎదుగుతూ వచ్చారు. ఏంది ఆ విషయం అంటే వాక్యం మనం గమనించవచ్చు. ఆదికాండం 37:4లో మరి యోసేపు యొక్క అన్నలు యోసేపు మీద పగబట్టారని చెప్పి రాయబడింది. అలాగే 5వ వచనంలో మరీ పగబట్టారని చెప్పి రాయబడింది. 8వ వచనంలో మరింత పగబట్టిరి అని రాయబడింది. చూడండి, మొదట పగబట్టారు, తర్వాత మరీ పగబట్టారు, ఆ తర్వాత మరింత పగబట్టారు. అంటే ఇప్పుడు దీనిలో ఏమవుతున్నారు? వాళ్ళు ఎదుగుతున్నారు. పగబట్టం అనేది దేవునికి వ్యతిరేకమైంది. దేవునికి వ్యతిరేకమైన పాపములో వాళ్ళు ఏమవుతున్నారు? ఎదుగుతూ ఉన్నారు. ప్రియులారా, మనము దేవునితో సరైన సహవాసము లేని వారంగా ఉంటే పాపములో ఎదుగుతాం. అంటే పాపం చేసే విషయంలో ఎదిగే విధానం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈరోజు ఎవరైతే దేవునితో సరైన సహవాసము లేనివారుగా ఉంటున్నారో ఈరోజు ఒక సినిమా చూశారనుకోండి, రేపేం చేస్తారు? 2 చూస్తారు. అట్లా ఉండదన్నమాట. గమనించండి, దేవునితో సరైన సహవాసం లేని వాళ్ళు మరి ఈరోజు దేవునికి వ్యతిరేకమైనటువంటి మాటలు 2 మాట్లాడారనుకోండి, మరి వారం తర్వాత ఏం చేస్తారు? 10 మాటలు మాట్లాడడం నేర్చుకుంటారు. ఇట్లా దేవునికి వ్యతిరేకమైన విషయాల్లో వాళ్ళు ఎదుగుతూ పోతారు. దాని ద్వారా ఏం జరుగుతుంది? నష్టం జరుగుతుంది. ప్రియులారా, గమనించండి, మన జీవితంలో దేవుని విషయాలు మనం ఎదగాలి. దేవుని విషయాలు మనము ఎదగాలి. దేవునికి వ్యతిరేకమైన విషయాలు మనం ఏమాత్రము ఎదిగే వారంగా ఉండకూడదు. మనం దేవుని విషయాలు ఎదగాలి అంటే ఏం చేయాలా? దేవునితో ప్రతిదినము సరైన సహవాసము చేయాలి. దేవునితో సహవాసం చేయడం అంటే
దేవుని వాక్యం చదువుకోవడం, దేవునికి ప్రార్థన చేయడం, అలాగే దేవుని స్తుతించడం, పాటలు పాడుతూ దేవుని గణపరచడం, ఇట్లా ప్రతిదినము కొంత సమయాన్ని దేవునితో మనం గడపాలి. ఎంతగా మనం దేవునితో సమయాన్ని గడుపుతామో, అట్లా దేవునితో సహవాసం కలిగి ఉంటామో, అంతగా దేవుని విషయాల్లో ఎదుగుతాము. ఎప్పుడైతే మరి దేవునితో సహవాసాన్ని మనం విడిచిపెడతామో, దేవునితో సరిగా సహవాసం చేయకుండా ఉంటామో, అప్పుడు పాప విషయంలో, పాపము చేయుటలో ఎదుగుతాం. కాబట్టి మనం ఏ రీతిగా ఉన్నాం పరిశీలన చేసుకోవాలి. దేవునితో సరైన విధానంలో సహవాసం చేస్తూ దేవుని విషయాలు మనం ఎదుగుతూ ఉన్నామా, లేక దేవునితో సరైన సహవాసం లేని వారంగా ఉండి దేవునికి వ్యతిరేకమైన పాపాలు చేసే విషయంలో ఎదుగుతున్నామా, మనం పరిశీలన చేసుకోవాలని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. గమనించండి, భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నీవు నన్ను ఎక్కించుము అని. ఎక్కలేనంత అనే మాట మనం చూస్తున్నాం. ఇదేం చూపిస్తుందంటే మనం ఎదగాలి అనే విషయాన్ని చూపిస్తుంది. మనం ఎదగాలి దేవునిలో. దేవుని ఎదగాలంటే దేవునితో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. రెండో మాట మనం చూద్దాం. చూడండి, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. మలాకి 3:10. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిలను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనములో కూడా అంత అనే పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ పదం ఎక్కడ కనబడుతుంది అంటే పట్టజాలనంత విస్తారముగా. చూడండి, ఇక్కడ పట్టజాలనంత అనే మాట రాయబడింది. ఎంత? పట్టజాలనంత. గమనించండి, దేవుడు అంటున్నాడు, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి తీసుకుండండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తానని చెప్తా ఉన్నాడు. చూడండి, మరి 10వ భాగాన్ని తీసుకుని రావాలని చెప్పి ఇక్కడ రాయబడింది. 10వ భాగము ఎవరిది అంటే దేవునిది. గమనించండి, మనకు ఇవ్వబడిన దానిలో 10వ భాగము దేవుంది. దేవునికి ఇవ్వాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేవాడుగా ఉంటాడని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మన జీవితంలో పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి ఇవ్వాలి. గమనించండి, మరి మనకు దేవుడిచ్చినటువంటి బలములో దేవుని యొక్క భాగాన్ని మనము దేవుని కొరకై ఉపయోగించాలి. అలాగే దేవుడు మనకిచ్చిన సమయములో మరి దేవుని యొక్క భాగాన్ని దేవుని కొరకు మనము కేటాయించాలి. అలాగే దేవుడు మనకిచ్చిన ధనములో కూడా మరి దేవుని యొక్క భాగాన్ని దేవుని కొరకై ఉపయోగించే వారంగా, లేక దేవుని కొరకై సమర్పించుకునే వారంగా ఉండాలి. ఇలాగున ప్రభువుకి ఇచ్చినప్పుడు ఆ ప్రభు పట్టజాలనంత విస్తారంగా దీవెనలు మనకు దయచేసేవాడుగా ఉంటాడని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. పిల్లలు, మన జీవితంలో దేవుని కొరకు ఇచ్చేవారంగా ఉండాలి. మరి ఇచ్చే విషయాన్ని గురించి ఒక దైవ సేవకుడు ఒక కథ చెప్తా వచ్చాడు. ఆ కథ ఏంటంటే, మరి ఒక సంఘంలో ఒక విశ్వాసం ఉందంట. ఆమె ఒక వాక్యాన్ని పట్టుకుంది. ఏ వాక్యం అంటే, మరి గిన్నెడు సన్నీలిస్తే ప్రతిఫలము పోగొట్టుకొనరు అనే వాక్యాన్ని. మరి ఆ వాక్యాన్ని పట్టుకొని వాళ్ళ ఇంటికి దైవ సేవకులు వచ్చినప్పుడల్లా సన్నీళ్ళు ఇస్తూ మొదలుపెట్టిందనమాట. ఏమిస్తుంది? సన్నీళ్ళు అంటే టీ హీటర్ లేక
బైబిల్లో ఏముంది? సన్నీళ్ళు అని ఉంది కాబట్టి సన్నీళ్ళు ఎత్తుంది. ఇక టీ ఇయటం లేదు, కాఫీ ఇయటం లేదు, ఇంకా భోజనం పెట్టడం లేదు, కానుకలు ఇవ్వటం లేదు. ఇక సన్నీళ్ళు పట్టుకుంది. ఇకేమో సన్నీళ్ళు ఇస్తా వచ్చిందనమాట. ఎవరు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఏమిస్తుందంటే సన్నీళ్ళు ఇచ్చిందనమాట. సరే, అట్లా మరి విశ్వాసిగా భూమి మీద జీవించినంత కాలము సన్నీళ్ళే ఇచ్చింది. ఆ తర్వాత ప్రభువులను నిద్రించింది, పరలోకానికి వెళ్ళిందంట ఆమె. వెళ్ళిన తర్వాత దేవదూత వచ్చి ఆహ్వానం పలికాడు. ఆమెను తీసుకుని పోతా ఉన్నాడనమాట. అన్నీ దాటి మంచి మంచి ప్రదేశాలన్నీ దాటుకుని మరి ఆ దూత ఆమెను పట్టుకుని తీసుకెళ్తా ఉన్నాడు. అట్లా తీసుకెళ్ళి చివరికి ఏం చేశాడంటే ఒక చెరువు వచ్చిందంట, పెద్ద చెరువు వచ్చిందంట. ఆ చెరువు మధ్యలోకి తీసుకెళ్ళి నిలబెట్టాడంట. అమ్మా, ఇదేనమ్మా నీ ఇల్లు అని. ఇదేంది, ఇన్ని బిల్డింగులు ఉన్నాయి కదా, అట్లో ఏదో ఒకటి వేయచ్చు కదా, ఈ చెరువులో తీసుకొచ్చి నుంచోబెట్టేవని చెప్పి అంటే ఆ దూత ఏమన్నా అంటే, అమ్మా, భూమి మీద ఉన్నంత కాలము నువ్వు సేవకులందరికీ సన్నీళ్ళు ఇచ్చావు కదా, నువ్వు ఇచ్చిన సన్నీళ్ళన్నీ ఇక్కడికి వచ్చినాయి, ఇంత పెద్ద చెరువు అయింది, ఇదేనమ్మా నీ నివాసం అన్నా అంట. అర్థమైందా? ఇక్కడ చూడండి, మరి ఈ కథ సమర్పణ గురించి ఒక దైవసేవకుడు చెప్తా వచ్చాడు. మనం మన జీవితంలో దేవుని కొరకై సరైనటువంటి విధానంలో సమర్పణ కలిగి ఉండాలి. దేవునిది దేవునికి ఇవ్వాలి. పరిశుద్ధ గ్రంథములో రాయబడింది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని చెప్పి రాయబడింది. మన దేహము మన సొత్తు కాదు. ఈ దేహం ఎవరిది? దేవునిది. ఈ దేహములో ఉన్నవన్నీ కూడా దేవునివే. మన చెవులు ఆయనవే, మన యొక్క నోరు, మన కన్నులు, మన యొక్క హృదయము, మన యొక్క చేతులు, కాళ్ళన్నీ కూడా ఆయనవే. కాబట్టి ఇప్పుడు ఆయనవి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి? ఆయనకి ఇచ్చేయాలి. ఇప్పుడు మన చెవులు దేవునివి కాబట్టి మనం ఏం చేయాలి? మన చెవులు దేవునికి ఇవ్వాలి. మరి మన చెవులు దేవునికి ఇవ్వడం అంటే అర్థమైంది, మన చెవులతో ఏవైతే వినకూడని ఉంటున్నాయో వాటిని ఏమాత్రం మనము వినకుండా ఉండాలి, వినవలసిన వాటినే వినాలి. అలాగే ఇప్పుడు మన నోరు దేవునికి ఇవ్వాలి, ఎందుకంటే మన నోరు దేవునిది కాబట్టి. మన నోరు దేవునికి ఇవ్వడం అంటే ఏంది? మన నోటితో ఏమైతే మాట్లాడకూడదో వాటిని మనం మాట్లాడకుండా ఉండాలి, ఏవైతే మాట్లాడాలో వాటినే మాట్లాడాలి. అలాగే మన కన్నులు దేవునివి కాబట్టి దేవునికి ఇవ్వాలి. మన కన్నులు దేవునికి ఇవ్వడం అంటే మన కన్నులతో వేటినైతే చూడాలో వాటినే చూడాలి, వేటినైతే చూడకూడదో వాటి చూడకుండా ఉండాలి. అలాగే మన చేతులు దేవునివి కాబట్టి దేవునికి ఇవ్వాలి. మరి దేవునికి మన చేతులు ఇవ్వడం అంటే ఈ చేతులతో దేవునికి వ్యతిరేకమైనవి చేయకుండా దేవునికి ఇష్టమైన కార్యాలని మనము చేయాలి. అలాగే మన పాదాలు దేవునివి కాబట్టి పాదాలను దేవునికి ఇవ్వాలి. మన పాదాలు దేవునికి ఇవ్వడం అంటే మరి దేవునికి ఇష్టమైన స్థలాలకే వెళ్ళాలి, కానీ దేవునికి ఇష్టము కాని స్థలాలకు ఏమాత్రం మనము వెళ్ళకూడదు. ఇలాగున మన దేహాన్ని దేవునికి ఇవ్వాలి. మన దేహము దేవునిది కాబట్టి దేవునికి ఇవ్వాలి. మన జీవితంలో దేవునికి ఇవ్వవలసిన వాటిని దేవునికి ఇచ్చే వారంగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే ఆకాశపు వాకిలి విప్పి పట్టజాలనంత విస్తారంగా దీవెనలు కుమ్మరిస్తాడు. గమనించండి, రెండోది పట్టజాలనంత. ఎంత? పట్టజాలనంత. పట్టజాలనంత దీవెనలు మనం పొందుకోవాలంటే దేవునివి దేవునికి ఇచ్చే వారంగా మనం ఉండాలి. అలా మన జీవితం ఉందా? ఒక్కసారి మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. మూడో మాట మనం చూద్దాం. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 25వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయము 25వ వచనం. యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకుంటూ దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనబడెను.
వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుసుకొనిరి. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దాన్ని కూర్చుకుంటకు 3 దినములు పట్టెను. ఈ వచనములో కూడా అంత అనే పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ 2 విషయాలు రాయబడ్డాయి. తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని, అలాగే రెండోది తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుసుకొనిరి. మరి రెండిట్లో రెండో విషయాన్ని మనం చూద్దాం. కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా. గమనించండి, ఈ మాటలో అంత అనే పదాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా అని ఇక్కడ రాయబడింది. కొనిపోగలిగినంత అనే మాటని ఇక్కడ మనము చూస్తూ ఉంటున్నాం. అంతకంటే ఎక్కువ అనే మాటను కూడా ఇక్కడ మనము గమనిస్తూ ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మరి సందర్భం ఏంటి అంటే, యెహోషాపాతు రాజుగా ఉన్నప్పుడు శత్రువులు ఆ యోధా రాజ్యం మీదకి వచ్చారు. మరి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ శత్రువులను హతము చేసిన వాడుగా ఉన్నాడు. మరి యెహోషాపాతు మరి సైన్యము ఆ యోధావారు మరి వెళ్ళేసరికి శత్రువులందరూ శవాలై పడిపోయి ఉన్నారు. మరి ఈ యొక్క యెహోషాపాతుకి ఆ యోధావారికి విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు కనబడతా వచ్చినాయి. గమనించండి, విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలు వారు కనబడినప్పుడు మరి వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుసుకుంటూ వచ్చారని చెప్పి ఇక్కడ రాయబడింది. ఇప్పుడు చూడండి, మరి కొనుక్కోగలిగినంత కంటే ఎక్కువగా వారు ఒలుసుకున్నారు. వారు తిరిగి యెరూషలేమునకు వచ్చారు. వారు ఆ యొక్క ధనము, నగలు ఒక్కొక్కరు ఎంత తెచ్చుకుని ఉంటారు? సహజంగా మనం ఆలోచన చేస్తే ఎంతైతే మోయగలుగుతారో అంత వాళ్ళు తెచ్చుకుని ఉంటారు. అంటే ఇక్కడ మోయగలిగినంత ధనాన్ని దేవుడు వారికి ఇచ్చాడు, అంతకంటే ఎక్కువ ఇచ్చాడు. అయితే వారు మోయగలిగినంత తెచ్చుకుంటా వచ్చారు. మూడో మాట ఏంటంటే మోయగలిగినంత. ఎంత? మోయగలిగినంత. వారు మోయగలిగినంత శత్రువుల దగ్గర నుండి దోపుడు సొమ్మును తెచ్చుకుంటూ వచ్చినట్లుగా వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, దేవుడు ఆ ధనాన్ని వారికి ఇచ్చాడు. మన జీవితంలో కూడా మరి మనకు ఏదైతే కావాలో దాన్ని ఆయన మనకిచ్చేవాడుగా ఉంటున్నాడు. మనకు ఏదైతే అవసరమో దాన్ని ఆయన మనకు దయచేసేవాడుగా ఉంటున్నాడు. ప్రియులారా, మనకు కావలసిన దాన్ని, మనకు అవసరమైన దాన్ని దేవుడు మనకిస్తాడు. అలా దేవుడు ఇవ్వాలి అంటే మనము ఎలా ఉండాలి? ఇక్కడ మరి మోయగలిగినంత కంటే ఎక్కువగా వారికి దేవుడిచ్చాడు. కారణం ఏంటంటే వారు దేవుని కొరకై కొన్ని కార్యాలు చేస్తూ వచ్చారు. ఆ కార్యాలన్నీ కూడా ఎంతో శ్రద్ధగా, ఆసక్తిగా చేస్తూ వచ్చారు. వాళ్ళు చేసిన కార్యాలు ఏంటి? ఈ 25వ అధ్యాయంలో, దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మనము ఆ యెహోషాపాతు రాజు అలాగే ఆ యోధా ప్రజలు చేసిన కార్యాలను కొన్నిటిని మనం చూడవచ్చు. వాటిలో ఒకటి ఏంటంటే వాళ్ళు సహవాసంగా కూడుకున్నారు. ఏం చేశారు? సహవాసంగా కూడుకున్నారు. ప్రియులారా, మనము మరి వారములో ఆయా సమయాల్లో సహవాసంగా కూడి ప్రభువును ఘనపరిచే వారంగా, ప్రభువునకు ప్రార్థన చేసే వారంగా, ప్రభు సన్నిధిలో గడిపే వారంగా ఉండాలి. అలాగే వారు మరి మందిరమునకు వచ్చినట్లుగా రాయబడింది. అంటే మందిరానికి వారు ప్రాముఖ్యతనిచ్చారు, మందిరాన్ని నిర్లక్ష్య పెట్టలేదు. మనం కూడా దేవుని యొక్క మందిరాన్ని నిర్లక్ష్య పెట్టకూడదు. మూడోది ఏం చూస్తున్నామంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏం చేశారు? ప్రార్థన చేస్తూ వచ్చారు. మనం కూడా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే మరి దేవుని స్తుతించినట్లుగా వాక్యం రాయబడింది, పాటలు పాడినట్లుగా కూడా రాయబడింది.
మనము మరి మొదటి నుంచి 5 వచనాల్లో ఏం చూస్తున్నామంటే వాళ్ళు కూడుకున్న విషయాన్ని చూస్తున్నాం, మందిరానికి వచ్చిన విషయాన్ని చూస్తున్నాం, ప్రార్థించిన విషయాన్ని కూడా చూస్తూ ఉంటున్నాం. యెహోషాపాతు రాజు ప్రార్థన చేస్తూ వచ్చాడు. అలా 22వ వచనంలో వారు పాడినట్లుగా స్తుతించినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ కార్యాలన్నీ వాళ్ళు ఏం చేశారంటే శ్రద్ధగా ఆసక్తిగా చేశారు. మనం కూడా ఈ కార్యాలన్నీ చేయాలి. మనం కూడా సహవాసంగా కూడుకుని దేవుని సన్నిధిలో కొంత సమయాన్ని కేటాయించి గడపాలి. అలాగే మందిరాన్ని నిర్లక్ష్యం చేయకుండా మందిరాన్ని ప్రేమించాలి. అలాగే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అలాగే ప్రభుని గురించిన పాటలు పాడుతూ ప్రభుని గణపరచాలి. అలాగే ప్రభుని స్తుతించే వారంగా ఉండాలి. ఇలాగున ప్రభు కార్యాలను మరి శ్రద్ధగా ఆసక్తిగా నమ్మకంగా మనం చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు అవసరమైన వాటిని ఇస్తాడు. మనకు ఏదైతే కావాలనో దాన్ని ఆయన మనకు దయచేసేవాడుగా ఉంటాడు. కాబట్టి మనం దేవుని కార్యాలను ఎలా చేస్తున్నాం? దేవుని కార్యాలను నిర్లక్ష్యంగా చేస్తున్నామేమో, దేవుని కార్యాలను అశ్రద్ధగా చేస్తున్నావేమో, దేవుని కార్యాలను మరి చేయవలసిన విధానమును చేయకుండా కొనసాగుతున్నావేమో పరిశీలన చేసుకోవాలి. మనము దేవుని కార్యాలను ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా చేసినప్పుడే దేవుడు మనకు అవసరమైన వాటిని ఇస్తాడు. మనకు ఏది కావాలన్న వాటిని మనకు దయచేసేవాడుగా ఉంటాడు. గమనించండి, 3వ మాట ఏంటంటే మోయగలిగినంత. దేవుడు వారికి మోయగలిగినంత ఇచ్చాడు, దానికంటే అధికంగానే ఇచ్చాడు. మన జీవితంలో కూడా దేవుని ద్వారా మరి అనేకమైన వాటిని పొందుకోవాలి అంటే వారి వలె దేవుని కార్యాలను ఎంతో శ్రద్ధగా చేసేవారంగా ఉండాలి. అలాగే 4వ విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించాను. అలాగున చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. ఇక్కడ మరి అంత అనే పదాన్ని చూస్తూ ఉంటున్నాం. ఈ వచనంలో కూడా అంత అనే పదము మనకు కనబడతా ఉంది. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. చేపలు కూడా అని రాయబడింది. అంటే ప్రభువు రొట్టెలు వారికి ఇచ్చాడు, ఆ తర్వాత చేపలు కూడా వారికి ఇచ్చాడు. మరి రొట్టెలు చేపలు ఆయన వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించినట్లుగా వాక్యములు మనము గమనిస్తూ ఉంటున్నాం. 4వ మాట ఏంటంటే ఇష్టమైనంత మట్టుకు. ఇష్టమైనంత మట్టుకు వారికి ఇష్టమైనంత మట్టుకు అంటే వారు తృప్తి పొందేంత వరకు మరి వారికి ఆహారం ప్రభు ఇచ్చిన వాడుగా ఉన్నాడు. వాస్తవంగా అది అరణ్యము, వారికి ఏమి లేదు చెప్పండి, ఆహారము లేదు. వారికి ఏదైతే లేదో దాన్ని ప్రభు వారికి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే ఏదో కొంచెం ఇవ్వలేదు. గమనించండి, వారు తిని తృప్తి పొందే అంతవరకు ఇచ్చాడు. అంటే తృప్తిగా వారికి దయచేస్తా వచ్చాడు. వారికి ఇష్టమైనంత మట్టుకు అని రాయబడింది. ఇష్టమైనంత మట్టుకు. పిల్లలు ఆ విధంగా ప్రభువు మరి వారి పక్షంగా కార్యం చేస్తూ వచ్చాడు. కారణం ఏంటంటే మరి ఇక్కడ మనం చూస్తున్నాం, వారు ప్రభు మాటకు లోబడ్డారు. ప్రభు మాటకు ఏం చేస్తూ వచ్చారు? వాళ్ళు లోబడ్డారు. మనం గమనించవచ్చు, 10వ వచనంలో రాయబడింది, యేసు జనులను కూర్చున్నబెట్టని చెప్పాను. ఏం చెప్పాడు ప్రభు? జనులను కూర్చుండబెట్టండి అని చెప్పి శిష్యులతో చెప్పాడు. శిష్యులు వెళ్ళి జనులతో చెప్పారు, ఏమని? ప్రభు మీ అందరినీ కూర్చోమంటున్నాడు అని చెప్పగానే వారందరూ ఏం చేశారు? ఆ ప్రభు మాటకు లోబడి అందరూ మరి వరుస క్రమంలో కూర్చుంటా వచ్చారు. పంక్తులుగా వారు కూర్చుంటా వచ్చారు. అంటే ఇక్కడ వారు ప్రభు మాటకు లోబడ్డారు, విధేయత చూపిస్తూ వచ్చారు. ప్రభు ఏం చేశా అంటే అక్కడ అద్భుతం చేస్తూ వచ్చాడు. అక్కడ ఉంది ఎంత? 5 రొట్టెలు 2 చిన్న చేపలు. మరి వాటిని ఆశీర్వదించి
కృతజ్ఞతాస్తులు చెల్లించి వాటిని ఆశీర్వదించి ఆయన వడ్డించాడు. వడ్డించినప్పుడు వారు తృప్తిగా భుజించారు. ఇంకా 12 గంపలు మిగిలినట్లుగా వాక్యంలో మనము గమనించవచ్చు. పిల్లలు చూడండి, ఇక్కడ ప్రభు అద్భుతం చేశాడు. అద్భుతం చేసి వారి అక్కర తీరుస్తూ వచ్చాడు. వారికి కావలసినంత ఇచ్చాడు. వారికి ఇష్టమైనంత వారికి ఇచ్చాడు. ఈ అద్భుతము ప్రభు ఎప్పుడు చేశాడంటే వారు ప్రభు మాటకు లోబడ్డప్పుడు. మనం కూడా ప్రభు మాటకు లోబడాలి. ప్రభు ఏం చెప్తున్నా దాన్ని మనం చేయాలి. చేసినప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే మన పక్షాన్ని అద్భుతం చేసి మనకు మేలు చేసేవాడుగా ఉంటాడు. మన అక్కర్లు తీర్చేవాడుగా ఉంటాడు. వాక్యం మనం గమనించవచ్చు. ఏలియా జీవితంలో కూడా అదే జరుగుతూ వచ్చింది. మరి కరువు కాలంలో వాస్తవంగా ఏలియా దగ్గర ఆహారమే లేదు. అయితే కొన్ని దినాలు దేవుడు ఏం చేశాడంటే మరి కాకుల ద్వారా ఏలియాను పోషించాడు. ఎప్పుడు అంటే ఏలియా దేవుని మాటకు లోబడ్డప్పుడు. కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు అని దేవుడు చెప్పాడు. ఏలియా ఏం చేశాడు? ఆ మాటకు లోబడి వెళ్ళి అక్కడ నివాసం చేస్తూ వచ్చాడు. దేవుడు కాకుల ద్వారా ఆహారాన్ని పంపి కొన్ని దినాలు అతన్ని పోషిస్తూ వచ్చాడు. దేవుని మాటకు లోబట్టడం ద్వారా ఏలియా యొక్క అక్కర తీర్చబడతా వచ్చింది. అలాగే సారెపతి విధవరాలను మనం చూడవచ్చు. మరి ఆమె జీవితంలో కూడా మరి మనం చూస్తే ఆ కరువు కాలంలో ఆహారం లేదు. ఆమె ఇంట్లో కూడా కరువు తీరిపోయేంత వరకు అవసరమైన ఆహారము లేదు. అయితే ఆమె ఏం చేసింది? ఏలియా చెప్పినట్లు చేసింది. ఏలియా చెప్పినట్టు చేసింది అంటే దేవుడు చెప్పినట్లు చేసిందనమాట ఆమె. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? ఆమె ఇంటి వారందరూ కూడా కరువు తీరిపోయేంత వరకు మరి ఏ కొరత లేకుండా మరి దేవుడు వారి యొక్క ఆకలి తీరుస్తూ వచ్చాడు. దేవుడు అద్భుతంగా వారిని పోషిస్తూ వచ్చాడు. చూడండి, మరి ఇక్కడ ఈ జనులు ప్రభు మాటకు లోబట్ట ద్వారా మరి ఆహారం లేని వారి యొక్క ఆకలి తీర్చబడతా వచ్చింది. అలాగే ఏలియా దేవుని మాటకు లోబట్టడం ద్వారా తనకు కూడా కరువులో ఆహారం లేదు, మరి తాను పోషించబడతా వచ్చాడు కాకుల ద్వారా. సారెపతి విధవరాలు కూడా ఆహారం లేనిదిగా ఉంది. మరి దేవుని మాటకు లోబట్టడం ద్వారా ఆమె ఇంటి వారు పోషించబడతా వచ్చారు. ప్రియులారా, మన జీవితంలో మరి దేవుడు అద్భుతాలు జరిగించాలి అంటే, గొప్ప కార్యాలు చేయాలంటే దేవుని మాటకు మనము లోబడాలి. దేవుని యొక్క మాట విధేయత చూపించాలి. వారికి ఇష్టమైనంత మట్టుకు మరి దేవుడు ఆహారం ఇచ్చాడు ప్రభు. కారణం ఏంటంటే ప్రభు మాటకు వారు లోబడ్డారు. ప్రియులారా, మనం కూడా ప్రభు మాటకు లోబడే వారంగా ఉండాలి. ప్రభు మాటకు విధేయత చూపించే వారంగా ఉండాలి. విధేయత చూపిస్తున్నామా? ఒక్కసారి మనము మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. గమనించ 4వ మాట ఏంది? ఇష్టమైనంత మట్టుకు. ఇష్టమైనంత మట్టుకు ప్రభు అద్భుతం చేసి వారికి ఇష్టమైనంత మటుకు ఆహారం ఇచ్చాడు. వారు ఆయన మాటకు లోబడ్డారు కాబట్టి మనం కూడా ఆయన మాటకు లోబడే వారంగా ఉండాలి. 5వ విషయాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన 103వ కీర్తన 11వ వచనం. 103వ కీర్తన 11వ వచనము. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. చూడండి, ఇక్కడ ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని రాయబడింది. ఇక్కడ కూడా అంత అనే మాటను చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఏ మాట ఉంది? అంత. ఇక్కడ ఏం చూస్తున్నామంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అనే మాట చూస్తున్నాం. చూడండి, మరి దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో మరి వారికి దేవుడు అంత కృపనిస్తూ ఉన్నాడు. ఎంత కృపను? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో అంత కృప అని చెప్పి ఇక్కడ రాయబడింది. ప్రియులారా, మన జీవితంలో దేవుని కృపను పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? దేవుని కృపను పొందుకోవాలి. ఎవరికి ఈ కృప అనుగ్రహించబడుతుందంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి. వాక్యంలో నోవాహు జీవితాన్ని మనం చూస్తే నోవాహు దేవుని యందు
భయభక్తులు కలిగిన వాడని చెప్పి రాయబడింది. హెబ్రీలు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో భయభక్తులు కలిగినటువంటి యొక్క నోవాహుకు మరి దేవుడు ఏమిచ్చాడంటే కృపనిచ్చాడు. ఆది కాండములో 6వ అధ్యాయంలో నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయనని చెప్పి రాయబడింది. చూడండి, నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. దాని ద్వారా దేవుని కృపను తాను పొందుకున్నాడు. ఈ కృప పొందుకోవడం ద్వారా తనకేం మేలు కలిగింది? జలప్రలయం వచ్చినప్పుడు నోవాహు అతని యొక్క కుటుంబం ఏం చేయబడింది? ఆ ఉగ్రత నుంచి కాపాడబడతా వచ్చింది. గమనించండి, నోవాహు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం బట్టి మరి దేవుని కృపను పొందుకున్నాడు. దేవుని కృపను పొందుకున్నట ద్వారా ఉగ్రత నుంచి తను ఏం చేయబడ్డాడు? తన కుటుంబం కాపాడబడతా వచ్చింది. మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని కృపను పొందుకుంటాము. ఆ కృపను పొందుకున్నప్పుడు మన జీవితంలో కూడా మరి కీడు నుండి, నష్టము నుండి, అపాయము నుండి, శోధన నుండి తప్పించబడి కాపాడబడే వారంగా ఉంటాము. కాబట్టి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? వాక్యం మనం గమనించవచ్చు. మరి వాక్యంలో ఒక మాట రాయబడింది. ఆ మాట ఏంటంటే సామెతల గ్రంథం 16:6లో మరి యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు చెడుతనము నుండి తొలగిపోవునని చెప్పి రాయబడింది. ఇప్పుడు నోవాహు దినాల్లో మరి ప్రజలందరూ ఎలా ఉన్నారంటే చెడు కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ నోవాహు ఎలా ఉన్నాడు? నీతిమంతుడుగా ఉన్నాడు. అంటే వారు చెడు కార్యాలు చేస్తూ ఉంటే ఆ చెడు కార్యాల నుంచి తను తొలగిపోతూ వచ్చాడు. తాను చెడు కార్యాలు చేయకుండా ఆ చెడు కార్యాల నుంచి తొలగిపోయిన వాడుగా ఉన్నాడు. అంటే భయభక్తులు కలిగిన వాడుగా చెడు కార్యాలకు దూరంగా ఉన్నాడు, చెడుతనానికి దూరంగా ఉన్నాడు, పాపానికి దూరంగా ఉన్నాడు. పాప సంబంధం ప్రతి కార్యాన్ని తాను మరి అసహించుకుంటా వచ్చాడు. అక్కడ మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారమని మన గురించి ఎప్పుడు చెప్పబడుతుందంటే చెడు కార్యాలను, చెడుతనాన్ని, పాపాన్ని మనము మరి అసహించుకున్నప్పుడు, దానికి దూరంగా మనం ఉన్నప్పుడు. కాబట్టి మనం పాపాన్ని, దేవునికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని అసహించుకుని దానికి మనం దూరంగా ఉండి ఆ విధంగా ముందుకు సాగుతున్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఎంచబడతాము. దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉంటే దేవుని కృపను పొందుకుంటాం. దేవుని కృపను పొందుకోవడం ద్వారా మనము మరి నష్టము నుంచి, కీడు నుంచి, అపాయాల నుంచి, శోధనల నుంచి తప్పించబడతాము. నోవాహు ఉగ్రత నుంచి కాపాడబడుతూ వచ్చినట్లుగా మనం కూడా ఈ లోకం మీదకి దేవుని ఉగ్రత రాబోతూ ఉంది. 7 ఏళ్ల శ్రమల కాలము. దాన్ని మనం తప్పించుకుని ప్రభు యొక్క రాకడలో ఏం చేయబడతామంటే ఎత్తబడతాము. కాబట్టి మన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగిన వారమై దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలన్న వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. గమనించండి, మరి ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు అంత కృపను పొందుకుంటారు. ఎంత కృప పొందుకుంటారంటే మరి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత కృపను వారు పొందుకుంటారు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అంత కృపను పొందుకోవాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. మనము దేవుని యందు భయభక్తులలో జీవిస్తున్నామా? ఒక్కసారి మన జీవితాన్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఈ సమయంలో మరి 5 విషయాలను మనం చూస్తూ వచ్చాం. అంత అనే మాటను ఆధారం చేసుకుని 5 సందర్భాలను మనం చూస్తూ వచ్చాం. మొదటి సందర్భం ఏంది? ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. ఇది మనం ఎదగాలి అనే విషయాన్ని చూపిస్తూ ఉంది. మనం ఎదగాలంటే దేవునితో సహవాసం చేయాలి. రెండో మాట ఏంది? పట్టజాలనంత దీవెనలను దేవుడు మనకు దయచేయాలని కోరుతూ ఉన్నాడు. దేవుడు ఆ దీవెనలు దయచేయాలంటే, ఆ విధంగా దీవెనలు దయచేయాలంటే మనం దేవునికి ఇవ్వాలి. మూడవది, మోయగలిగినంత దేవుడు వారికి ఇచ్చాడు, దానికంటే అధికంగా ఇచ్చాడు. కారణం ఏంటంటే వారు దేవుని కార్యాలను ఎంతో శ్రద్ధగా చేశారు. మనం కూడా దేవుని కార్యాలను శ్రద్ధగా చేసేవారంగా ఉన్నప్పుడు దేవుని ద్వారా అనేకమైన వాటిని పొందుకుంటాము. నాలుగోది, ఇష్టమైనంత. ఆ ప్రభువు ఇష్టమైనంత ఆహారాన్ని వారికి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే వారు ఆయన మాటకు లోబడ్డారు. మనం కూడా దేవుని మాటకు లోబడితే మరి దేవుడు మనకు జీవితంలో కూడా అద్భుతాలు చేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఐదవది,
మరి భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత కృపనిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎవరికి అంత కృపనిస్తాడంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. ప్రియులారా, మనము ఆయన యందు భయభక్తులు కలిగిన వారంగా ఉండాలి. గమనించండి, అంతా అనే మాట రాయబడిన ఈ 5 సందర్భాల్లో మరి 5 విధాలైన అనుభవాలు మనం కలిగి ఉండాలని మనకు బోధించబడతా వచ్చింది. మొదటిది, మనము దేవునితో సహవాసం చేయాలి. రెండవది, దేవునివి దేవునికి ఇవ్వాలి. మూడవది, దేవుని కార్యాలన్నీ మనము ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా చేయాలి. నాలుగవది, దేవుని మాటకు లోబడాలి. ఐదవది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 5 అనుభవాలు మనలో ఉన్నాయా? ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ 5 అనుభవాలు కలిగి ఉండే విషయాల్లో మనము ఎక్కడైనా తప్పిపోతూ ఉన్నట్లయితే ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకుని సరి చేసుకుని ఇకనైనా మరి ఈ 5 అనుభవాలు కలిగి జీవించడం కొరకై ఆ ప్రభు యొక్క సహాయాన్ని మనము కోరుకోవాలి. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగా.